సరే అన్న, ఇది త్యాగము, సుదీర్ఘ ప్రస్థానము, తెలంగాణ వచ్చింది, 10 ఏండ్లు ఏలుబడి కొనసాగింది. తర్వాత ఇప్పుడు చాలా విమర్శలు. అప్పుడు ఏమీ లేకుండే కేసీఆర్‌కు ఇంతగానం ఆస్తులు ఎట్లా సంపాదించుకున్నారని, అవినీతి చేసిండ్రని, అసలు ఉద్యమకారుడు కూడా కాదు అని, జాతిపిత ఎవనికిరా జాతిపిత అని చెప్పేసి, సోనియా గాంధీ అయితే జాతిపిత అవుతుంది, లేకపోతే కోదండరాము అంతకంటే ఎక్కువ అది చేసిండ్రు అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు కదా ఇప్పట్లో రేవంత్ రెడ్డి కానీ మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కేసీఆర్ అంటే పడనోళ్ళు కానీ. ఏం చెప్తారన్న? వీళ్ళంతా ఉద్యమ ద్రోహులు అమ్మ. అప్పుడేమో ఉద్యమ ద్రోహులు, ఇప్పుడు తెలంగాణ ద్రోహులు. అంటే కేసీఆర్ను జాతిపిత అననందుకు ఉద్యమ ద్రోహులు అంటలేను నేను. వాళ్ళు మొదటి నుంచి ఉద్యమ ద్రోహులే. ఉద్యమకారుల మీద తుపాకు తీసినోడు రేవంత్ రెడ్డి. ఈ పిల్లల ఆత్మహత్యల లేఖలు కనుక మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పోలీస్ స్టేషన్లకు వెళ్ళి తెప్పించినాం అనుకో, ఈ దొంగల పేర్లన్నీ ఉన్నాయి అలా వెళ్తాయి. ఎందుకంటే మీరు ఎందుకు తెలంగాణకు సపోర్ట్ చేయట్లేదు, దాదాపు సగం ఉత్తరాల్లో రేవంత్ రెడ్డి పేరు ఉన్నది, చంద్రబాబు పేరుంది, ఇక రాజశేఖర రెడ్డి పేరుంది. అంటే రాజశేఖర రెడ్డి చనిపోయాడు, బట్ ఆయన పార్టీ అనుచరులు ఒక దామోదర్ రెడ్డి మీటింగ్లోకి వస్తాడు, జానారెడ్డిని తిట్టకుండా తిట్టారు పిల్లలు, చనిపోయిన పిల్లలు. ఇప్పుడు వాళ్ళందరూ అసహించుకున్నది ఈ కాంగ్రెస్లో టీడీపీలో ఉన్న మాజీ మంత్రులను అప్పటి ఎమ్మెల్యేలను వీళ్ళనే కదా. కాబట్టి వాళ్ళే ద్రోహులు, తెలంగాణ ద్రోహులు. అహంకారంతో మితిమీరిన మాటలు మాట్లాడుతున్నారు. ఇట్లా ఎంతోమంది తిట్టిన కేసీఆర్, నావేం తలగా ఆయనకు. తెలంగాణ సాధించడంలో కలిసి వచ్చిన వాళ్ళే తెలంగాణ వాదులు, వాళ్ళు ఎవరు కలిసి రాలే. ఇదే కిషన్ రెడ్డి రాజీనామా చేయమంటే చేయలే, ఎండల లక్ష్మణ్ ఆయన చేసిండు, చేస్తే కేసీఆర్ పోయి గెలిపించిండు ఆయన. కాబట్టి ఈ ద్రోహులు వాళ్ళు. ఇప్పుడేమో వాళ్ళు జాతి ద్రోహులు అయిపోయారు. అప్పుడేమో తెలంగాణ ఉద్యమ ద్రోహులు, ఇప్పుడు తెలంగాణ ద్రోహులు, జాతి ద్రోహులు అయిపోయారు. ఎందుకంటే తెలంగాణ పేరు చెప్పి అబద్ధాలు, మోసాలు, నయవంచన, ప్రజలను గోసపుచ్చుకోవడము, అందిన కాడికల్లా మేయడము, స్వయం పాలనను పోగొట్టుకొని ఇవాళ ఢిల్లీ పాదాల దగ్గర తాకట్టు పెట్టారు. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఉన్నా, ఇంకో ప్రాంతీయ పార్టీ ఉన్నా మన చేతుల్లోనే ఉంటుంది నిర్ణయాధికారం. ఇప్పుడు నిర్ణయాధికారం ఎవరి చేతిలో ఉంది? రాహుల్ గాంధీ చేతిలో ఉంది. అంత అవసరం ఏమొచ్చింది, అంత కర్మం పట్టింది. అదివరకేమో ఆంధ్ర వలసవాదాన్ని ఓడించడానికి పోరాటం చేశాం. స్వయం పాలన పోవడానికి పూర్తిగా ప్రజల మీద నెట్టేస్తే సరిపోతుందా అన్న? ప్రజలే తప్పు చేసిరంటే అవుతుందా? అంటే ప్రజలది కూడా మేజర్ తప్పు. ఎందుకంటే ప్రజలదే తప్పు అనడము కరెక్టేనా అంటున్నా. ఇప్పుడు తప్పు వాళ్ళదే ఉన్నప్పుడు వాళ్ళ తప్పు కాదని అంటే అది మన తప్పు అవుతుంది. ఓట్లేసింది ఎవరమ్మా? ప్రజలేసిండ్రు. ఇంటికి ఒక లబ్ధిదారుడు ఉన్నాడు కదా. ఈ అబద్ధాలను నమ్మాల్సిన అవసరం ఏంది వాళ్ళకు? వాళ్ళైతే బాగున్నారు కదా, ఆత్మహత్యలు తగ్గినాయి కదా, పొలాలకు నీళ్ళు వచ్చినాయి కదా, ఇంట్లో నల్ల తిప్పితే నీళ్ళు వస్తానే కదా, కరెంట్ 24 గంటలు ఉన్నది కదా, పెన్షన్లు వస్తానే కదా. ఇంకేం చెప్పు. ఇప్పుడు ఓ ఎల్లయ్యను ప్రగతి భవన్కు రానియకపోతే ఈ ప్రచారాన్ని నమ్మి కేసీఆర్ అందరిని దూరం పెట్టిండు. ఏ ఎల్లయ్య వస్తానని చెప్పి ఉత్తరం రాసిండు? ఏ ఎల్లయ్యకు కేసీఆర్ను ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం ఉంటుంది? అంటే గద్దర్ని కూడా రానియలేదు, లోపటి దాకా పోనీయలేదని మొన్న కూడా ఆమె సీఎం అన్నప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ముందు దరఖాస్తు పెట్టాలి, కలుస్తామని చెప్పి దరఖాస్తు పెట్టాలి. పెట్టినప్పుడు ఆయన ఇయ్యలేదనుకో, అది తప్పు అవుతుంది. ఆయన దరఖాస్తు ఎక్కడ పెట్టిండమ్మా? డైరెక్ట్ వచ్చి కూర్చున్నాడు. ఆయన ఏం పని మీద ఉన్నాడో, ఏ మీటింగ్లో ఉన్నాడో, చెప్పిందో చెప్పలేదో. నేను కూడా 9 గంటలు వెయిట్ చేసిన ఒక రోజు పోయి. ఆయన మీటింగ్లో ఉన్నాడు, బడ్జెట్ మీటింగ్లో ఉన్నప్పుడు పిలవరు కదా వాళ్ళు. 9 గంటలు వెయిట్ చేసి, అయితే ఎవరికి రా జాతిపిత అని చెప్పి రారాపోరా కొట్టడం రేవంత్ రెడ్డి. ఇదంతా ఈ మున్సిపల్ ఎన్నికలల్లో మీడియా దృష్టిని పక్కదారి పట్టేయడానికి అహంకారం మాటలు. మొదటి నుంచి బూతులు మాట్లాడతాడు, అంటే 2 సార్లు బూతులు మాట్లాడతాడు కేసీఆర్ మీద. ఒకసారేమో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యే ముందు, రెండోసారి ఏదన్నా తనకు ప్రమాదం ఉండే పరిస్థితి వచ్చినప్పుడు. ఏంటంటే మీడియా దృష్టిని మొత్తం మళ్లించాలి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎట్లున్నాయంటే కొంత టీఆర్ఎస్ బలపడ్డది అనేది ఉంది. అయితే ఆ మున్సిపాలిటీలు గెలవకపోతే తనను దించేస్తారేమో అనే భయం ఉంది ఆయనకి. అందుకని ఇక తప్పనిసరి అయి ఈ రారాపొర కొట్టుడు, తర్వాత జాతిపితవరా అని తిట్టుడు, ఈ సిట్టు విచారణ, ఫోన్ ట్యాపింగ్లు, ఇదంతా ఏంటంటే ఆయన అభద్రతా భావాన్ని చూపెడుతున్నాయి. మైండ్ గేమ్ ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి బాగా. అయితే ఈ జాతిపిత అనేది ప్రజల భావాలలో ఉంటుంది. అది అవార్డు కాదు, రివార్డు కాదు, ఎవరు ఇచ్చేది కాదు అది. అయితే తెలంగాణలో అప్పుడు కూడా గాంధీ మహాత్ముకి ఎవరు ఇవ్వలే కదా.
సుభాష్ చంద్రబోసు ఫస్ట్ ఫాదర్ ఆఫ్ నేషన్ అని పిలిచిండు ఆయనను. ఆయన కంటే ముందు కస్తూర్బా చనిపోయింది, ఆయన భార్య చనిపోయినప్పుడు మదర్ ఆఫ్ నేషన్ అన్నాడు ఆయన. అట్లా తర్వాత కాలంలో ఫాదర్ ఆఫ్ నేషన్ అన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళిద్దరికి పడదు, ఇద్దరు ఉత్తర దక్షిణ ధృవాలు గాంధీ ఉన్నాయి. అట్లా ఆ రకంగా వచ్చింది జాతిపిత అనేది. ఆ తర్వాత నెహ్రూ అన్నాడు. సో మహాత్మా గాంధీని నెహ్రూ ఆయన చనిపోయినాక జాతిపిత అంటే ఇక సుభాష్ చంద్రబోస్ నెహ్రూ అన్నారు కాబట్టి వాళ్ళు అందరూ కూడా జాతిపిత అని పిలిచారు. అయితే తెలంగాణలో కూడా సరే జయశంకర్ సార్ను జాతిపిత అన్నారు, కొంతమంది కాళోజీని అన్నారు, కొంతమందిని కొండ లక్ష్మణ్ అన్నారు. బట్ ఎక్కువ మంది ప్రజలు జయశంకర్ సార్ జాతిపిత కంటే తక్కువేం కాదు. ఇప్పటికి కూడా జయశంకర్ని జాతిపితే అంటారు. బట్ కేసీఆర్ ఇంకొక అడుగు ముందుకేశాడు, ఆ తెలంగాణ సాధించాడు. జయశంకర్ సార్ లక్ష్యాలను పూర్తి చేస్తున్నాడు, ప్రజల ఆకాంక్షలను పూర్తి చేస్తున్నాడు. కాబట్టి ఆయనే ఎక్కువ మంది రేపు కేసీఆర్ను జాతిపిత అంటారు. కేసీఆర్ గారు తెలంగాణ రాకముందు జయశంకర్ని జాతిపిత అన్నారు. రేపటి తరం కేసీఆర్నే జాతిపితగా భావించవచ్చు. కానీ మహాత్మా గాంధీ లెక్క చెరకవానికిండా ఏమన్నా లేకపోతే ఏమన్నా చెరకబడితే జాతిపిత అంటారు. అట్లా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నాము. వాళ్ళ పొంద వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు గోపాలకృష్ణ గోఖలే అని జయశంకర్ సార్ లాగా గాంధీని సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి స్వాతంత్ర ఉద్యమంలో దించింది ఆయనే. కాకపోతే ఆయన స్వాతంత్రం వచ్చేదాకా లేడు, గాంధీ వచ్చినాక కొద్ది రోజులకు చనిపోయాడు ఆయన. మన గాంధీ కంటే ముందు గోపాలకృష్ణ గోఖలే ఎట్లయితే గాంధీని తీసుకొచ్చి ఇదంతా చేసిండో, కాంగ్రెస్ కూడా జవసత్వాలు ఇచ్చింది ఆయన. బాగా తెలంగాణ ఆనాడు భారతదేశ స్వాతంత్ర ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి. అంటే ఆయనకు ఆ జయశంకర్ సారు ఒక రకంగా చెప్పాలంటే పోలిక ఉంటుంది, గాంధీకి చంద్రశేఖరరావు గారికి పోలిక ఉంటుంది. అంటే స్వాతంత్రం ఆయన తెచ్చాడు దేశానికి. అప్పుడు కూడా అన్నారు గాంధీ ఒక్కడే తెచ్చిండా, నేతాజీ లేడా, ఇంకోరు లేరా అంటే మరి నేతాజీ పిలిచాడు గాంధీని. ఆ మాట జయశంకర్ సార్కు జాతిపిత అనే గౌరవం దక్కింది. చాలా మంది ఆయనను ఆ రకంగా భావించిండ్రు. కానీ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత కొంత కేసీఆర్ మీద ఎక్కువ భావన వచ్చింది. ఇప్పుడు ఎక్కువ మంది కేసీఆర్ని జాతిపిత అంటున్నారు. అంటే ఇప్పుడు సమాజంలో 100కి 100 మంది విలువరు. అట్లా కనీసం ఒక సగం జనాభా ఆయన జాతిపిత గౌరవించిండు అనుకోండి, ఆయనకు ఆ జాతిపిత అనే క్రెడిబిలిటీ వస్తుంది. అట్లా విలువడం వల్ల రేవంత్ రెడ్డికి కలిగిన బాధ ఏంది, మీకేం అర్థమైంది అన్న? ఏం లేదు, ఆయనకి ఏంటంటే జెలసీ అనుకోవచ్చా. ప్రజల లోపల ఆయనను ముద్రలు తుడిచేస్తా అంటాడు కదా, తుడిచేస్తున్నాడు ఒక్కొక్కటి. ఏంటంటే మళ్ళీ ఆత్మహత్యల దిక్కు, మళ్ళీ వలసల దిక్కు, మళ్ళీ నీళ్ళన్నీ ఆంధ్రకు పోతున్నాయి. అంటే తెలంగాణ ఎందుకోసం సాధించినామో ఆ ఫలితాన్ని మనకు దక్కకుండా ఎత్తగొట్టడానికి అదే కేసీఆర్ ముద్రలు తుడిచేయడం. అంటే మళ్ళీ ఆత్మహత్యలు జరగాలి, మళ్ళీ ఎన్కౌంటర్లు విచ్చలవిడిగా, ఇదంతా. ఇప్పుడు అదే ఆయన లక్ష్యం, మళ్ళీ వెనక్కి తీసుకుపోవాలి. ఉద్యమకారుడని చెప్పుకుంటాడు అంటాడు. ఉద్యమకారుడని నేనని చెప్పేసి కేసీఆర్ చెప్పుకోవాలి. నేను చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆయన జాతిపిత అని కూడా చెప్పుకోలేదు కదా, అభిమానులు పిలుచుకుంటారు. ఆయన నొప్పి ఏంది, కడుపు నొప్పి. ఒకటైతే నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు కాదు ఎప్పటికీ కేసీఆర్ జాతిపిత అవునో కాదో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ తెలంగాణకు జాతి ద్రోహి మాత్రం రేవంత్ రెడ్డి. రాబోయే తరాలు కూడా ఆయనను ఒక జాతి ద్రోహి అనేది చూస్తారు. ఎందుకంటే తెలంగాణ కొంచెం 4 కాలాల పాటు సంతోషంగా ఉంటుంది, అందరికీ పేదరికం తగ్గించడానికి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి, వాళ్ళ ఆకలి చావులకు గురి కాకుండా ఆసరా పెన్షన్స్ కావచ్చు, రకరకాల వైద్యము విద్య ఇట్లాంటి అన్ని అంశాలలో కూడా ఒక అడుగు ముందు పడుతున్న క్రమంలో శనిలాగా అడ్డుదలిగి, ఈ ప్రగతి ప్రవాహానికి అడ్డుదలిగి కేసీఆర్ చేసిన మంచి పనులన్నీ కూడా తుడిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నా పాలన మీదనే ప్రజల ఆశీర్వాదాలు గురిపిస్తున్నారు అంటాడు కదా. ఏదో ఇవన్నీ డబ్బులు పెట్టి కొన్ని ఆశీర్వాదాలు ఉంటాయి కదా. ఫైనల్ గా కంక్లూజన్ ఏమి ఇస్తారన్న కేసీఆర్ని తిట్టేటోళ్లకు, కేసీఆర్ త్యాగాలు కావాల్సుకొని ఆయన స్వార్థం కోసం చేసిండు అనేటోళ్లకు? ఉమ్మేస్తే సూర్యుని మీద పడుతుంది, అది వాళ్ళ ముఖం మీదనే పడుతుంది. వీళ్ళంతా కూడా తెలంగాణ ద్రోహులు. అంటే కేసీఆర్ని అన్నోళ్ళు అందరినీ కాదు నేను అనేది, రేవంత్ రెడ్డి ముఠాను. సరే రకరకాల కారణాలతో కేసీఆర్ను కొంతమంది విమర్శిస్తారు, వాళ్ళకి ఇవాళ కాకపోతే రేపు అర్థం అవుతుంది. కాళేశ్వరం ఏందో వాళ్ళకి తెలియదు, ఒక 5-6 కూడా లేరు. అది కూడా నీళ్ళ మీద ఆర్టికల్స్ రాసే జర్నలిస్టులు, కొంతమంది ఇంజనీర్లు తప్ప ఎవరు కాళేశ్వరం అర్థం కాలేదు వేరే వాళ్ళకు.
అయినా కూడా కాళేశ్వరం గురించి అడ్డగోలుగా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళని ఏమంటాం మనం, అమాయకుల్లాగా జమగట్టాలి, లేకపోతే మూర్ఖులు అనుకోవాలి. నిజంగా అవినీతి చేసిందన్న కేసీఆర్? మరి దేశంలో ఇన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, తెలంగాణలో కానీ ఎక్కడైనా అవినీతి చేసినట్టుగా ఆయన మీద కంప్లైంట్ వచ్చిందా? మరి అధికారంలో ఉన్నది ఎవరు? మరి అవినీతి చేసిన వాళ్ళని పట్టుకోలేక ఎందుకు పోతున్నారు? ఇంటి ఆడబిడ్డనే అంటుంది కదా ఇయ్యాల. ఇంటి ఆడిబిద్ద ఇంటి మీద కోపంతో పోయి మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. ఇప్పుడు తండ్రిని బాసింది, అన్నని బాసింది, వీళ్ళని గొప్ప వాళ్ళు అంటదా? బయటికి పోయి తిడుతుంది కదా. ఆమెది లెక్కకు రాదు. అంతేనా? ఎందుకంటే కోపం వచ్చినప్పుడు తిడుతుంది, ప్రేమ వచ్చినప్పుడు పో. ఆమెది లెక్కకు రాదని మీరు అంటారు, ఆమెను పట్టుకుని మిగతా వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తారు కదా ఇంటి బిడ్డని అంటుందని. అదే నమ్మించడానికి ఆమెను అడ్డు పెట్టుకుంటారు. అది ఎంతకాలం ఉంటుంది? మరి నిజంగానే వీళ్ళు చాతగానుల్లా? ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, 12 ఏళ్ళ నుంచి మోడీ ముఖ్యమంత్రి. మరి కేసీఆర్ అవినీతి చేస్తే మీ చాతగాని దద్దం వల్ల సన్యాసులా? మీకు పరిపాలన చాత కదా? మీ కింద ఈడీ ఉంది, సిబిఐ ఉంది, ఇక్కడ ఏసీబీ ఉంది, 100 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, డీజీపీ ఉన్నాడు. చాతగాని దద్దం వల్ల మీరు సన్యాసులా? ఎందుకు పట్టుకోలేకపోతాను? ఏ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉందా ఆయన అవినీతి చేసినట్టుగా? అయితేనో మీరు వెధవాలన్నా కావాలి, పట్టుకోలేని వెధవాలన్నా మీరు కావాలి, లేదంటే కేసీఆర్ మంచోడన్నా కావాలి. ఇప్పుడైతే వాళ్ళు పట్టుకోలేకపోతాను కాబట్టి వాళ్ళు ఇట్లా మాట్లాడితే వాళ్ళు వెధవల కిందనే అవుతారు. కేసీఆర్ లోపల ఎటువంటి అవినీతి లేదు కాబట్టి ఆయన మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలే. 2 ఏళ్ళైనా ఆయన 12 ఏళ్ళైనా ఎంట్రిక కూడా బీకలేకపోతాను కదా. మరి కేసీఆర్ ఎట్లా దొంగ అవుతాడు? ఊకే మీరు 10 సార్లు అవినీతి దొంగ అంటే అవుతారా? దాని కోర్టులు చట్టాలు ఇవన్నీ ఉంటాయి కదా. ప్రూవ్ చేసినాడు, నిజంగానే ఆయన మీద నేరం ప్రూవ్ అయింది అనుకో, అప్పుడు అందాం మనం. అప్పటిదాకా ఆయన ప్రజల మనసుల్లో జాతిపితంగానే ఉంటాడు. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ.